ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటి డాక్టర్ మీరు అనేది? నేను ఎలా ప్రెగ్నెంట్ అవుతాను? నా మెళ్ళో తాళి ఉన్నా, నేను ఒంటరి దాన్ని. నా భర్త నా ఇంట్లో ఉన్నా మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. మా ఫ్యామిలీ డాక్టర్గా మీకు ఈ నిజాలన్నీ తెలుసు కదా. భర్తకి దూరంగా ఉన్నా నేను తల్లిని ఎలా కాబోతున్నాను? నేను ప్రెగ్నెంట్ అని మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తున్నారు? నేనేం మాటలతో చెప్పట్లేదు భాను. నీ రిపోర్ట్స్ అన్ని 2 సార్లు టెస్ట్ చేశాం. వేరే ల్యాబ్ లో కూడా టెస్ట్ చేయించాం. అన్ని ఒకటే కన్ఫర్మ్ చేశాయి నువ్వు ప్రెగ్నెంట్ అని. మరి ఈ విషయం విన్నాళ్ళు నా దగ్గర ఎందుకు దాచారు? నేను చెప్పమనే కార్తీక్కి చెప్పాను, కానీ చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నాడు. ఎందుకు? ఈ నిజం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవని తను భయపడ్డాడు. సమస్య నాదైనప్పుడు నాకు చెప్పకుండా ఎలా దాచారు? అదే భాను, అసలు సంగతేంటో తెలుసుకుని నీకు చెప్దామనుకున్నాడు. అంటే డైలీ నా వెంట ఉంటూ నన్ను అనుమానిస్తున్నారా? ప్రేమగా చూసుకుంటున్నట్టు నటిస్తూ నా మీద నిఘా పెట్టారా? నేను తప్పు చేశానని ఆయన నమ్ముతున్నారా? లేదు భాను, నువ్వు తప్పు చేశావని కార్తీక్ అనుకోలేదు. కార్తీక్కి నువ్వంటే ప్రాణం. నువ్వే తన జీవితం అనుకుంటున్నాడు. నువ్వు చిన్న బాధపడినా తను తట్టుకోలేడు. నీ కంట్లో నలత పడితే తన కళ్ళలో నీళ్ళొచ్చేంత ప్రేమ ఉంది నీ మీద. అలాంటి కార్తీక్ నిన్నెలా అవమానిస్తాడు? నువ్వే ప్రాణం అనుకున్న మనిషి నీ మీద నిఘా ఎందుకు పెడతాడు? అదే నిజమైతే నన్ను నిలదీయకుండా మామూలుగా ఎందుకున్నారు? ఏమని అడుగుతాడు భాను? ఈ మాట తెలిస్తేనే నువ్వు తట్టుకోలేకపోతున్నావు కదా. అదే మాట కార్తీక్ నోటి నుంచి వస్తే నువ్వేమైపోతావని భయపడ్డాడు. అందుకే ఈ నిజాన్ని తనలోనే దాచుకున్నాడు. అది కార్తీక్ నీకిచ్చే విలువ. ఒకటి భాను, జరిగింది నువ్వు వెనక్కి తీసుకురాలేవు. జరగబోయేదానిని నువ్వు ఆపలేవు. అసలు ఏం జరిగిందో కార్తీక్కి చెప్పడమే నువ్వు చేయవలసిన పని. ఖచ్చితంగా నిన్ను అర్థం చేసుకుంటాడు. తన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు. పెళ్లైన ప్రతి ఆడపిల్లకి భర్త వస్తాడు. కాని ఆడపిల్ల మనసు అర్థం చేసుకునే భర్త దొరికితేనే అది నిజంగా అదృష్టం. అలాంటి భర్త దొరకడం నువ్వు చేసుకున్న అదృష్టం. ఇక ఏం చెయ్యాలో నువ్వే ఆలోచించుకో. ఆంటీ, ఇప్పటికీ చాలా లేట్ అయింది. భోజనానికి రండి. నాకు ఆకలిగా లేదు నీలిమా. మీరు తినకపోతే మేమెవరం తినలేమా ఆంటీ? నేను తినకుండా మీరెవరూ తినకూడదు అనేటువంటి శాసనం ఏమీ లేదు కదా. నాకు ఆకలిగా లేదు, నువ్వు అమ్మమ్మ వెళ్ళి భోంచేయండి. ఎవరి మీద కోపాన్ని ఎందుకంటే ఆకలి మీద చూపిస్తున్నారు? మీరు పస్తులుండటం వల్ల ప్రయోజనమేముండదు. అయినా మీరిప్పుడు ఒంటరిగా లేరు కదా. మీ గురించి ఆలోచించే నేనున్నాను, బామ్మున్నారు. ఇంకెందుకు బాధపడుతున్నారు? నువ్వు ఉన్నావని మేం బాధపడుతున్నావు, నిన్నంటున్నావని అది బాధపడుతుంది. అంతే తేడా. ఏంటమ్మమ్మా, ఏంటా మాటలు? తను మన కోసం ఆలోచిస్తున్నటువంటి మనిషి. నువ్వు చెప్పింది నిజమే ఊర్మిళ. కాకపోతే ఈ కుటుంబాన్ని ఎలా నాశనం చేయాలని ఆలోచిస్తుంది. కుడితి తాగిన ఆవు పాలిస్తుంది, పాలు తాగిన పాము విషం కక్కుతుంది. ఇది పాము లాంటిది. మన కుటుంబాన్ని విడగొట్టడానికే వచ్చింది. అమ్మమ్మా, ఇది ఇంట్లో ఉంది అని చాందిని పార్దు ఈ ఇంటికి రావడానికి ఇష్టపడ్డం లేదు. దీని మాటలు నమ్మి దూరం చేసుకున్న బానుని మళ్లీ దగ్గర చేసుకోవడానికి కార్తీక్ వెళ్ళాడు. ఇంట్లో అందరూ దీన్ని నమ్మడమే మానేశారు. కాని నువ్వు మాత్రం ఇంకా దీని మాటలు నమ్ముతూ అయిన వాళ్ళందర్నీ దూరం చేసుకుంటున్నావు. అమ్మమ్మా, నిజం బాధగానే ఉంటుందిలేమ్మా. ఆంటీ, బామ్మ నన్ను ఎన్నన్నా నేనేం పట్టించుకోను. కానీ మీరు బాధపడితే మాత్రం నేను భరించలేను. మీ ఆలోచనంతా కార్తీక్ కోసమే అని నాకు తెలుసు. కానీ ఎన్ననుకున్నా ఏమనుకున్నా కార్తీక్ మీ గురించి ఆలోచించే పరిస్థితిలో లేడు. బాను కార్తీక్ని అలా గ్రిప్లో పెట్టుకుంది. మీ బాధని కార్తీక్ పట్టించుకోడు. ఆ బాను కొంగు పట్టుకు తిరుగుతాడు.
వేసింది విషపు గుళిక. కడివెడు పాలల్లో ఒక ఉప్పు గుళిక పడితే చాలు, ఆ పాలు విరిగిపోతాయి. నేనేమీ తప్పుగా చెప్పట్లేదు బామ్మ. ఆంటీ ఇక్కడ తిండి కూడా మానేసి ఎందుకు బాధపడుతున్నారు? కార్తీక్ కోసమే కదా. కానీ కార్తీక్ ఇప్పుడప్పుడే రాడు అంటున్నాను. మీరే సర్దుకోవాలని చెప్తున్నాను. వస్తాడు, వచ్చి తీరుతాడు. ఈ పెళ్ళైన మరుక్షణమే కార్తీక్ ఇంటికొస్తాడు. శాశ్వతంగా ఇక్కడే ఉండేలా చేస్తాను. ఏంటి బాబు, ఇందాక నుంచి చూస్తున్నాను. ఇంట్లో నుంచి బయటకి, బయట నుంచి ఇంట్లోకి కాలుగలిన పిల్లిలా తిరుగుతున్నావు. ఆ రోడ్డు వైపు చూస్తున్నావు, ఏంటి సంగతి? బాను ఎక్కడికో వెళ్ళిందండి, ఇంకా రాలేదు. తన కోసమే చూస్తున్నాను. బాగుందయ్యా. భార్య పుట్టింటికి ఎప్పుడు వెళ్తుందా అని ఎదురుచూసే భర్తలుంటారు కానీ భార్య ఇంకా రాలేదని ఎదురుచూసే భర్తలుంటారా అని నిన్ను చూసాకే అర్థమవుతుందయ్యా. తనంటే నాకు ప్రాణం అండి. తనకి దూరంగా నేను ఉండలేను. నీకు నీ భార్య అంటే ఎంత ప్రేమో. కట్ అయిపోయిందేంటి? ఏంటి భాను నువ్వు చేస్తున్న పని? మీరు ఆయనకు ఫోన్ చేస్తారని నాకు డౌట్ వచ్చింది మేడం. అందుకే వెనక్కొచ్చాను. నేను ఇక్కడికి వచ్చిన సంగతి ఆయనకి తెలియకూడదు. ఇదే భాను, నువ్వు కార్తీక్ చేస్తున్న తప్పు. మీరిద్దరూ మాట్లాడుకుంటే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఎవరికి వారే తెలియనట్టు ఊరుకుంటే సమస్య మరింత ముదురుతుంది. ఒక డాక్టర్గా ఎందుకు చెప్తున్నానో ఆలోచించు. నేను మీ మాట కాదు అనను, కానీ ఒక భార్యగా నాకు మనసుంటుంది కదా. నా భర్త గురించి మీరెంతో గొప్పగా చెప్పారు, కానీ నా భర్త నా గురించి ఏమనుకుంటున్నారో నేను తెలుసుకోవాలి కదా. అందుకే నాకు ఈ విషయంలో మీరు ఫేవర్ చేయాలి. ఏంటి? నేను మిమ్మల్ని కలిసినట్టు కానీ, మీరు నాకు ఈ విషయం చెప్పినట్టు కానీ ఆయనతో చెప్పకూడదు అని నాకు మాట ఇవ్వండి. ఎందుకో తెలుసుకోవచ్చా? చెప్తాను మేడం. మీ మాటల ప్రకారం ఆయనకి నా మీద అంతులేని ప్రేమ ఉంది. నా కంటికి కూడా అది కనిపిస్తుంది. అదే సమయంలో నీడలా నన్ను ఫాలో అవుతున్నారేమో అని కూడా అనుమానంగా ఉంది. అది ప్రేమ, అనుమానం అన్నది నేను తెలుసుకోవాలి. అది తెలుసుకున్న రోజు నా భర్తకు నేనేం చెప్పాలో అది చెప్తాను. అప్పుడు నా మనసు నేను విప్పి మాట్లాడగలను. అంతవరకు నేనేం మాట్లాడినా నా మనసులో ఒకటి ఉంటుంది, బయటికి ఇంకొకటి మాట్లాడినట్టు ఉంటుంది. మా మనసులో ఉన్న అరమరికలు తొలగిపోవాలి, మా మధ్య ఉన్న అడ్డుతెరలు తొలగిపోవాలి అంటే ఆయన ఏం ఆలోచిస్తున్నారో నేను పూర్తిగా తెలుసుకోవాలి. అంతవరకు ఈ రహస్యంగానే ఉండాలి. ఒక డాక్టర్గా కాదు, సాటి ఆడదానిగా ఆలోచించి నాకు మాట ఇవ్వండి. సరే భాను, కార్తీక్కి చెప్పాను, నీకు చెప్తున్నాను. ఏం చేసినా తొందరగా చేయండి. అదిగో కార్తీకే ఫోన్ చేస్తున్నాడు. మాట్లాడండి. హలో కార్తీక్. డాక్టర్ ఫోన్ చేశారు, నేను లిఫ్ట్ చేసేలోపు కట్ అయిపోయింది. అదే కార్తీక్, మెడిసిన్స్ అది భాను కరెక్ట్గానే వాడుతుంది కదా, అది తెలుసుకుందామని ఫోన్ చేశాను. భానుకి డౌట్ రాకుండా ఇస్తున్నాను డాక్టర్. తను బాగానే ఉంది, కానీ ఈ విషయం తెలిస్తే భాను ఏమైపోతుందోనని నాకు చాలా భయంగా ఉంది. సరే కార్తీక్, ఉంటాను. డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్, వస్తాను. ఏంటి బాబు డల్గా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు మావయ్య. ఏమీ లేకపోవడం ఏంట్రా?
అందరికన్నా సరదాగా ఉండవలసిన వాడు నువ్వు డల్గా ఉన్నావు. అడిగితే ఏమీ లేదంటున్నావు. బానమ్మ బయటికెళ్ళింది కదయ్యా, అందుకే బెంగపడుతున్నారు. ఏంటి భాను బయటికెళ్ళిందా? ఎక్కడికి? తెలీదు మావయ్య, ఎవరికి చెప్పకుండా వెళ్ళింది. అందుకే ఇంతలా కంగారు పడుతున్నాను. అన్నయ్య, భాను ఏమైనా చిన్నపిల్ల తప్పిపోతుందని అనుకోవడానికి, భయపడ్డానికి ఏం లేదులే, వస్తుంది తనే. తనకి ఒంట్లో బాగలేదు కదమ్మా. ఒంటరిగా వెళ్ళినప్పుడు ఎక్కడైనా పడిపోయిందంటే ఎంత ప్రమాదం. నాకు చెప్పుంటే నేనే తీసుకెళ్లేవాడిని కదా. నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయటం లేదు, అందుకే భయంగా ఉంది. ఇక భయపడాల్సిన అవసరం లేదు సార్, మీ భార్య మణిగారు వచ్చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళిపోయావు బాను? నిన్ను ఒంటరిగా బయటికి వెళ్ళొద్దని చెప్పా కదా. నాకు చెప్తే నేనే తీసుకెళ్లేవాడిని కదా. ఫోన్ చేస్తే ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు? నాకెంత భయం వేసిందో తెలుసా? మిమ్మల్ని వదిలేసి నేను ఎక్కడికి వెళ్తానండి? ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ మీకోసం ఇక్కడికి వస్తానండి. అది కాదు తల్లి, నీకు ఒంట్లో బాగాలేకపోయిన దగ్గర నుంచి కార్తీక్ బాగా కంగారు పడుతున్నాడు. నువ్వు చెప్పకుండా వెళ్ళిపోయేసరికి ఎంత టెన్స్డ్గా ఫీల్ అయ్యాడో తెలుసా? తెలుసు నాన్న. ఆయన నన్ను ఎంతలా ప్రేమిస్తున్నారు, నా గురించి ఎంతలా ఆలోచిస్తున్నారు. ఎవరి నీడైనా వెలుతురుని బట్టే మారుతుంది. ఆయన మాత్రం నా నీడలాగా, నాకు గొడుగులాగా నా కోసమే తప్పిస్తున్నారని నాకు తెలుసు. అన్నీ తెలిసి మరి ఒంటరిగా ఎందుకు వెళ్ళావే? సార్ని బాధ పెట్టడానికా? ఇదిగోండి, మీకోసం డ్రెస్ ఆర్డర్ ఇచ్చాను కదా, ఇది తీసుకురావడానికి వెళ్ళాను. బాగుందమ్మా, చాలా బాగుంది. వాడి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, నీ గురించి వాడు ఆలోచిస్తున్నాడు. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. చూసావా వాసు, మనందరికీ ఒక్కసారే బట్టలు కొంది, వాళ్ళ ఆయనకి మాత్రం స్పెషల్గా షేర్వాణి కుట్టించింది. అదిరా నా కోడలంటే. భార్యాభర్తలు ఒకళ్ళకొకళ్ళు ఇలా సడన్ సర్ప్రైజెస్ ఇచ్చుకుంటేనే కదా ఎంత ప్రేమందో తెలిసేది. చూసారా సార్, మీకు షేర్వాణి కుట్టించిన విషయం నాకు కూడా చెప్పకుండా కుట్టించింది మీ ఆవిడ. ఎంతైనా మీరు ఒకటే కదా. ఒక్కోసారి ప్రాణంతో కూడా కొన్ని విషయాలు పంచుకోలేమేమో, అర్థం చేసుకో. నాకేం కోపం రాలేదులేవే. ఒసే బాను, ఈ ప్రపంచంలో అందరికన్నా అదృష్టవంతురాలివి నువ్వేనే. మీ తాతయ్యకి చెప్పకుండా నేను వెళ్ళాను అంటే అనుమానంతో చచ్చిపోయేవాడనుకో. ఎందుకు వెళ్ళావు అని కాల్చుకు తినేవాడే. కానీ మీ ఆయన నువ్వు కనిపించలేదని కాలు కాలిన బిల్లులా తిరుగుతున్నాడు. నిన్ను చూడగానే ఎక్కడికి వెళ్ళావు చెప్తే నేనే తీసుకువెళ్లేవాణ్ణి కదా అని గాబరా పడుతున్నాడు చూడు. అందుకే అన్నారు, పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అని. ఎంత పుణ్యం చేసుకున్నావే, బంగారం లాంటి మొగుణ్ణి పట్టేశావు. అదృష్టం అనేది ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు బామ్మగారు. బయటికి కనిపించేదొకటి ఉంటుంది, కనిపించింది ఇంకొకటి ఉంటుంది. అందరి విషయం ఏమో కానీ నీ విషయంలో మాత్రం కాదులే బాను. కార్తీక్ సార్ కోపం అయితే నీతో పాటు అందరికీ కనిపించేలాగే ఉంటుంది. ఆయన ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేను చూస్తున్నాను కదా, నీ మీద చూపిస్తున్న ప్రేమని సందేహించాల్సిన అవసరమేం లేదు. ఆయన ప్రేమను అనుమానిస్తే నన్ను నేను అవమానించుకున్నట్టే అవుతుంది. ఆయన్ని అర్థం చేసుకోలేక నేను ఇంకా ఎక్కడైనా తడబడుతున్నానేమోనని భయంగా ఉంది. లేదమ్మా, నీ గొప్పతనం కార్తీక్తో కలిపి మేమెవ్వరం అర్థం చేసుకోలేకపోయాం. మేం కళ్ళు తెరుచుకునేసరికి జరగవలసిన నష్టమంతా జరిగిపోయింది. మళ్ళీ మీరిలా కలుసుకుంటారని, ఇంత సంతోషంగా ఉంటారని నేను అస్సలు ఊహించలేదు తెలుసమ్మా. వాడి ప్రేమను నువ్వు అర్థం చేసుకున్నావు. ఇంకా మీ ఇద్దరి మధ్య ఎలాంటి ప్రపంచాలు రావమ్మా. మీరిద్దరూ అద్దం లాంటి వాళ్ళు. ఒకరినొకరు చూసుకుంటే మీకు మీరే కనపడతారు. అమ్మా భాను, తప్పులు అందరూ చేస్తారమ్మా, కానీ తన తప్పుని దిద్దుకున్నవాడే దేవుడవుతాడు. కార్తీక్ గతంలో చేసిన తప్పులకి తల్లడిల్లిపోతున్నాడు. నీ ప్రేమ కోసం పరితపించిపోతున్నాడు. ఇప్పుడది నువ్వు అర్థం చేసుకున్నావు. ఇక మీ జీవితం పండు వెన్నెలాగానే ఉంటుంది. అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను నాన్న. మీకోసమే తీసుకొచ్చాను. రేపు పెళ్లిలో మీరు తప్పకుండా వేసుకోవాలి.
మీ భయం అంతా నేను టాబ్లెట్ వేసుకున్నానో లేదో అనే కదా? మీరేం టెన్షన్ పడకండి, వేసుకున్నాను. అయ్యో నా మతి మండిపోను. వయసుతో పాటు మతిమరపు కూడా పెరిగిపోయినట్టుంది. పేకల మీదకొచ్చాక గాని వాడికి చెప్పాలన్న గుర్తు కూడా రాలేదు. హలో, ఏంటి బామ్మ ఈ టైంలో ఫోన్ చేసావు? ఒరే, నీకు చెప్పాలన్న విషయం ఇప్పుడే గుర్తొచ్చిందిరా. ఒకసారి ఇంటికి రా. అదేదో ఫోన్లో చెప్పొచ్చు కదా. ఫోన్లో చెప్పేదైతే రమ్మని ఎందుకు చెప్తాన్రా? తొందరగా రా. సరే, ఇప్పుడే బయలుదేరతాను. బాబు, గోరింటాకు పెట్టాలి. పెళ్లి కూతురు ఎక్కడా? లోపలుందండి. సతీ, సతీ. అల్లుడు బాబు, అల్లుడు బాబు. ఇవండి వైశాలికి గోరింటాకు పెట్టడానికి పిలిచారు. లోపలికి తీసుకెళ్ళు. మీరు వెళ్ళండమ్మా. అలాగే. గోరింటాకు అందంగా పెడతావా? ఇప్పటి వరకు 100 పెళ్లిళ్లలో పెట్టాను. నువ్వు ఎన్ని పెళ్లిళ్ళు పెట్టావని అడగలేదు, అందంగా పెడతావని అడిగాను. పెడతాను, ముందు పెళ్లి కూతుర్ని చూపించు. తీరా చేసిన తర్వాత అందంగా లేదనుకో ఇబ్బంది పడతాము. అందుకే ముందు నా చేతికి పెట్టు. అందంగా ఉండిందనుకో తర్వాత పెళ్లి కూతురికి గోరింటాకు పెడతావు గాని. ఏంటి నీకా? అవును, నాకే. అయినా నాకే గోరింటాకు పెట్టలేని దానివి పెళ్లి కూతురికి ఏం పెడతావు? అమావాస్యలో చంద్రుడు కనపడతాడా? కనపడడు. చీకట్లో దారి కనపడుతుందా? కనపడదు. అలాగే నీ చేతికి గోరింటాకు పెట్టినా కనపడదులే. ఏంటి నీ దృష్టిలో నేను రంగు తక్కువన్నా? ఆహా, చాలా ఎక్కువ. సరే సరే, నన్ను అమావాస్య చంద్రుడు అన్నావు కదా. పుణ్యమ చంద్రుల గోరింటాకు పెట్టకపోతే అప్పుడు చెప్తాను నీ పని. వైశాలమ్మా, వైశాలమ్మా. కార్తీక్, ఇలా రారా. ఏంటి బామ్మ, ఇంత రాత్రి ఇంత మంచులో ఇలా నిలబడ్డావు? నీ ఆరోగ్యం ఏమవుతుంది? ఒరే, కార్తీక్ కాళ్ళు చాచుకున్నాన్రా. ఇప్పుడు నా ఆరోగ్యం గురించి ఆలోచించక్కర్లేదు. కానీ ఇప్పుడు నీకొక విషయం చెప్పాలి. అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఏంటి బామ్మ అంత కంగారు పడుతున్నావు? ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే చెప్పు, నేను అర్థం చేసుకుంటాను. అదేంటి బామ్మగారు, గోరింటాకు పెడుతూ మీలో మీరే నవ్వుకుంటున్నారు, ఏమైంది? ఏం చెప్పమంటారమ్మా, విచిత్రాలు ఎక్కడో జరగవు, మన మధ్యలోనే జరుగుతాయి. కిందటి వారం ఇలాగే ఒక పెళ్లిలో గోరింటాకు పెట్టడానికి వెళ్ళాను. చాలా పెద్ద ఇంటి వాళ్ళు బోళ్ళంత డబ్బు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారు. పెళ్లిని ఘనంగా చేసుకోవడానికి కూడా అదృష్టం ఉండాలి. అందరికీ అదృష్టం ఉండదులే. ఆకాశమంత పందిరేసినా పెళ్లి ఆగిపోవటానికి చిన్న కారణం చాలు. అక్కడ అదే జరిగింది. ఏంటి బామ్మ అర్జెంటుగా మాట్లాడాలని పిలిచావు? ఎవ్వరూ వినకూడదని ఇలా బయట నిలబడ్డావు? నేనొచ్చిన దగ్గర నుంచి నీలో నువ్వే బాధపడుతున్నావు. అసలు ఏం జరిగిందో ముందు చెప్పు. ఒరే కార్తీక్, ఇంకా ఏం జరగలేదురా, జరగదు కూడా. ఇప్పుడు నేను భయపడుతున్నది అక్కడి విషయంరా. ఈ పెళ్లికి నువ్వు బాను పెద్దలు కదా. మీ చేతుల మీదుగా ఈ పెళ్లి జరిపించాలని, వైశాలి జీవితం బావుండాలని వాసు ఎన్నో కలలు కంటున్నాడు. 2 జీవితాలు నిండు 100 ఏళ్లు వర్ధిల్లాలి. దానికోసం చేసే తంతే పెళ్లి. అందుకేరా జాతకాలు ముహూర్తాలు అని 1,00,000 చూస్తారు. వాటిల్లో ఏ చిన్న తప్పు జరిగినా జీవితాంతం వాళ్ళిద్దరూ బాధపడాల్సుంటుంది. పొరపాటన్నది గ్రహపాటుగా జరిగితే ఎవ్వరూ ఏమీ చేయలేము. కానీ తెలిసి ఏమీ చేయకూడదు. ఇప్పుడు ఆ పీటల మీద పెళ్లి ఏమవుతుందోనని నాకు భయంగా ఉంది. ఏంటి బామ్మ నీ పిచ్చి? పెళ్లి పనులన్నీ పూర్తయిపోయాయి. గ్రాండ్గా చేస్తామంటే మగపెళ్లి వాళ్ళే వద్దన్నారని సింపుల్గా చేస్తున్నామే తప్ప అక్కడ ఇంకెలాంటి ఇబ్బందులు లేవు. భాను అసలు ఇబ్బంది పడకుండా ప్రతి విషయం నేనే చూసుకుంటున్నాను. నేను పెళ్లి చేయడం మొదటిసారి అయినా ఈ పెళ్లిలో మాత్రం ఆ లోటు ఎవ్వరికీ కనపడివ్వను. ఆడపిల్ల పెళ్లికి తండ్రి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడో వైశాలి పెళ్లికి నేను భాను అన్నే జాగ్రత్తలు తీసుకుంటున్నాం. బామ్మ, ఆ పెళ్లిలో ఎలాంటి అడ్డంకులు రావు. అనుకున్న ముహూర్తానికి అనుకున్నట్టుగానే జరుగుతుంది. అలా జరిపించే బాధ్యత నాది, భానుది. అయ్యో, సమస్య మీ దగ్గర ఉన్నప్పుడు ఆ పెళ్లిని మీరే చేస్తాము అంటుంటే ఏం చెప్పాలో అర్థం కావడం లేదురా. ఏంటండి, పీటల మీద పెళ్లి ఆగిపోవడం అంటే ఎంత పరువు తక్కువ? తర్వాత అమ్మాయి జీవితం ఏమవుతుంది? ఆడపిల్ల అనేసరికి నిందలు వేయడానికి అందరూ ముందే ఉంటారు. పెళ్లి కానంత వరకు ఇంట్లో ఉంటున్న ఆడపిల్లని
పెళ్లి చేసి ఎప్పుడు పంపిస్తారు అని అడుగుతారు. పెళ్ళయ్యాక తప్పు అత్తవారిదైనా ఈ అమ్మాయే తప్పు చేసింది అని తప్పంతా ఆడపిల్ల మీదే వేస్తారు. ఈ సమాజం ఆడదన్న కనికరం లేకుండా కష్టం వచ్చినప్పుడల్లా నిందలు వేస్తూనే ఉంటుంది. అలాంటిది తాళి కట్టే సమయంలో పెళ్లి ఆగిపోవడం అంటే ఆడపిల్లకి మరణంతో సమానం. అంత బుద్ధి తక్కువ పని ఎలా చేశారు? అసలు పెళ్లి ఆగిపోవడానికి కారణమేంటి? నీకు తెలియందే ఉందమ్మా. సాంప్రదాయాలనేవి ఒక్కోసారి ఎంత బాగుంటాయో ఒక్కోసారి అంత కఠినంగా ఉంటాయి. పెళ్లిలో ఏ లోటు లేదు, కట్న కానుకల విషయాల్లో ఏ గొడవలు రాలేదు. పీటల మీద కూర్చున్నారు, చక్కగా పెళ్లి జరుగుతుంది. కానీ అప్పుడే ఒక విషయం తెలిసింది. ముందా విషయం ఏంటో చెప్పండి, ఇక్కడ మేము టెన్షన్తో చచ్చిపోతున్నాం. పెళ్లి కూతురికి తల్లి తండ్రి లేరు. వరుసగా అన్నా వదిలినైన వాళ్లతో కన్యాదానం జరిపిస్తున్నారు. సరిగ్గా కాళ్ళు కడిగే సమయానికి ఆ కన్యాదానం చేసిన ఆవిడ గర్భవతి అని తెలిసింది. దాంతో పెళ్లి ఆపేశారు. అదేంటి బామ్మ, కన్యాదాత గర్భవతి అయితే పెళ్ళాపడమేంటి? అదేంటమ్మా అలా మాట్లాడతావు? మన సాంప్రదాయం నీకు తెలీదా? కడుపుతో ఉన్న మనిషి కన్యాదానం చేయకూడదని నీకు తెలీదా? అది ఎంత పెద్ద పాపం. ఏంటి బామ్మ నువ్వు అనేది? అవునరా బాను, నువ్వు ఈ కన్యాదానం చేయకూడదు. ఎలా బామ్మ? బాను పీటల మీద కూర్చోకూడదు అంటే ఎందుకనే ప్రశ్న వేస్తారు. ఏదేమైనా సరే సాంప్రదాయాన్ని మాత్రం దాటడానికి వీల్లేదురా. కడుపుతో ఉన్నవాళ్లు ఫలాన్ని కూడా దానం ఇవ్వకూడదు అంటారు. అలాంటిది కన్యాదానం చేయడానికి ఎలా పనికొస్తుంది? ఎంత పెద్ద అరిష్టమో మీరు ఊహించలేరురా. పెళ్లి మంత్రంలో శతమానం భవతి అంటూ మంత్రం చదువుతారు. వాళ్ళు నిండు నూరేళ్లు ఆనందంగా జీవించమని దీవిస్తారు. కాని కడుపుతో ఉన్నవాళ్లు కన్యాదానం చేస్తే ఆ జంటకి అరిష్టం చుట్టుకుంటుంది. అందుకే బాను కన్యాదానం చేయకూడదురా. హలో కార్తీక్. డాక్టర్, బాను వచ్చి మిమ్మల్ని కలిసిందా? అది బాను వచ్చి మిమ్మల్ని కలిసిందా అని అడుగుతున్నాను. కలిసిందా లేదా? కలిసింది కార్తీక్. అందుకని మీరు ముందు నోరు జారారా? తనకు నిజం చెప్పేశారా? ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రెగ్నెంట్ అన్న నిజాన్ని చెప్పవలసి వచ్చింది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.